నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు శ్రీ 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 డాక్టర్ సింధు మాతాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. ఒక యూట్యూబరు నా అన్వేష్ అనే యూట్యూబరు కొంచెం ట్రోల్ చేసే విధంగా మాట్లాడుతూ వచ్చాడు. ఏంటంటే ద్రౌపదికి రేప్ జరిగిందని, సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్లిన సమయంలో ఆవిడపై కూడా రేప్ జరిగింది అనే విధంగా మాట్లాడుతూ గరికిపాటి గారు చాగంటి గారిని తోలనాడుతున్నారు, హిందూ ధర్మాన్ని కూడా కలిపి. దీనిపై మీరేం? ఏంటంటే అమ్మ, కామెంట్స్ చేసింది ఎవరైనా కావచ్చు. ఇప్పుడు యూట్యూబ్ తీసుకుంటే మనం ఏదైనా ధర్మం గురించి చెప్తే కూడా అన్య మతాల వాళ్ళు బూతులు తిడుతూ కామెంట్స్ పెడుతూ ఉంటారు. కానీ ఏంటంటే సీతాదేవి మీద రేప్ జరిగింది అనడం, ఇంకొకటి ద్రౌపది దేవి మీద రేప్ జరిగింది అనడం అది తప్పు. ఎందుకంటే సీతాదేవి అయోనిజ. అయోనిజ అంటే భూమిలో నుంచి దొరికింది. జనక మహారాజుకి భూమిలో నుంచి దొరికినటువంటి చిన్న ఆడపిల్లలాగా ఉంటే ఆయన తీసుకుని వెళ్ళి పెంచుకుంటారు. అంటే ఒక భూమిలో ఒక బాక్స్ ని పాతి పెడితే ఎన్ని రోజులు బతుకుంటుంది బేబీ? అమ్మవారు ఎంత పవర్ఫుల్! ఈశ్వర సంకల్పం చేత జన్మించినటువంటి దేవత సీతాదేవి. సీతాదేవి మహామాయ యొక్క మొదటి స్వరూపం అన్నమాట. మహామాయ అవతారం, అమ్మవారు అవతారం. కాబట్టి మన బర్త్ లాగా అమ్మవారి బర్త్ జరగలేదు. ఇంకొకటి ఏంటంటే సీతాదేవిది, ఇప్పుడు శివుడు ఉపయోగించినటువంటి విల్లుని ఎవరు ఎత్తలేకపోతే ఆడుకునేటప్పుడు జనక మహారాజు సభలో ఉంటే ఒక మూల బాక్స్ లో ఒంటి చేత్తో ఎత్తేస్తుంది ఆ విల్లుని. ఒంటి చేత్తో ఎత్తినప్పుడు జనక మహారాజు అనుకుంటాడు అనమాట, ఇంత బలవంతురాలైనటువంటి నా కూతుర్ని ఇంకెంత బలవంతుడికి ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటూ ఉన్నప్పుడు ఆకాశం అని పలుకుతుంది, ఈ విల్లుని ఎవరైతే విరుస్తారో అతనికి నువ్వు ఈ కన్యనిచ్చి వివాహం చేయాలి అని. అప్పుడు స్వయంవరం ప్రకటించినప్పుడు రాముల వారు వచ్చి సీతాదేవిని కళ్యాణం చేసుకోవడం జరుగుతుంది. అది అందరికీ తెలిసిందే. అంత శక్తివంతురాలైనటువంటి సీతాదేవి, అంటే రావణాసురుడు కూడా ఎత్తలేనటువంటి విల్లిని అమ్మవారు ఒంటి చేత్తో ఎత్తింది. అంటే రావణాసురుడిని అమ్మవారు సంహారం చేయలేందా? చేస్తుంది. కానీ అమ్మవారి ఉద్దేశం ఏంటి? నా భర్తే వచ్చి యుద్ధం చేసి ఓడించి నన్ను తీసుకెళ్ళాలి. అమ్మవారు అంత హెరాస్మెంట్ గురైతే ఇప్పుడు ఆంజనేయ స్వామి వెళ్ళారు లంకను కాల్చడానికి. అప్పుడు ఆంజనేయ స్వామితో వచ్చేయచ్చు కదా, ఎందుకు రాలేదు? ఆంజనేయ స్వామి ఈజీగా తీసుకొచ్చేస్తారు సీతాదేవిని లంకకి వెళ్ళి. ఎందుకు తీసుకురాలేదు? అది ఆమెకి రెస్పెక్ట్ కి సంబంధించిన విషయం, రాజ్యానికి సంబంధించిన విషయం. రాజ్యానికి ఉన్నటువంటి రాణిని ఒక రాక్షసుడు, అంటే ఆయన బ్రాహ్మణుడే రావణాసురుడు, ఆయన ప్రవృత్తి వల్ల రాక్షసుడు అయ్యాడనమాట. ఒక రాక్షసుడు అపహరించినప్పుడు అమ్మవారిని గౌరవంగా యుద్ధం చేసి ఓడించి జాగ్రత్తగా తీసుకురావాలి. రాముల వారు అగ్ని పరీక్ష పెట్టినప్పుడు కూడా ఆ సీతాదేవి నార్మల్ అమ్మాయి కాదు, అమ్మవారు కాబట్టి అగ్ని పరీక్షలో నెగ్గింది. ఏది అందరినీ వెళ్ళి ఫైర్ లో నిల్చుకోమనండి, ఈజీగా కాలిపోతారు. అమ్మవారు తన అంటే సమాజం కోసం ఇలాంటి వాళ్ళు కామెంట్స్ చేస్తారు. ఫ్యూచర్ లో ఎవరు ఈరోజు ఒక యూట్యూబర్ పేరు చెప్పారు కదా, అలాంటి వాళ్ళు కామెంట్స్ చేస్తారని అమ్మవారు అగ్ని పరీక్షను కూడా ఎదుర్కొందన్నమాట. అగ్నిలో నుంచి పవిత్రంగా బయటకు వచ్చింది. ఇలాంటి వాళ్ళు ఉంటారని అమ్మవారిని తనకు తానే ప్రూవ్ చేసుకుంది. ప్రూవ్ చేసుకొని వచ్చి తర్వాత పట్టాభిషేకం అన్ని జరగడం జరిగింది. అంటే ఒక చేత్తో వెళ్ళినెత్తినటువంటి అమ్మవారు, అగ్నిలో నుంచి బయటకు వచ్చినటువంటి అమ్మవారు ఆయన ఏం చేయలేందా? ఈజీగా అమ్మవారు ఒంటి చేత్తో రావణాసురుణ్ణి సంహరించగలదు. అంత శక్తి ఉంది సీతాదేవికి, మహామాయ స్వరూపం కాబట్టి. కానీ అమ్మవారి భర్తగా రాముల వారి గౌరవాన్ని కాపాడాలి కాబట్టి అలా ఉందన్నమాట. అలా ఉంది. యుద్ధం అయ్యేంత వరకు ఉండి మళ్ళీ తన ఇలాంటి వాళ్ళు ఉంటారని తన పవిత్రతను కూడా నిరూపించుకొని పట్టాభిషేకం చేశారన్నమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళ కోసమే అమ్మవారు అగ్ని పరీక్ష కూడా ఎదుర్కొందేమో, అప్పుడే ఆలోచించి అగ్ని పరీక్షను కూడా ఎదుర్కొన్నట్టుంది. కాబట్టి ఇలాగా రేప్ జరిగిందన్నం, అది అలా అనడం ఇలా అనడం అంటే ఏంటంటే అది మంచి పద్ధతి కాదు. ఒకసారి చరిత్రను తెలుసుకొని మాట్లాడాలి. ఇంకొకటి ఏంటంటే ఆయన మాట్లాడినటువంటి విషయాల్లో ద్రౌపదీదేవి ఎలా పుట్టింది? ఈ అమ్మవారు కూడా అయోనిజ.
అంటే యజ్ఞం భూమిలో. చేశారు. ఉమ్, ద్రుపద మహారాజు యజ్ఞం చేశాడు అన్నమాట. పాండవుల వనవాసం జరుగుతున్నటువంటి సమయంలో ఉమ్, అమ్మవారు ఆ యజ్ఞంలో నుంచి అలా బయటకు వస్తుంది స్త్రీ రూపం తీసుకొని. 16 సంవత్సరాలటువంటి కన్యగా యజ్ఞంలో నుంచి అగ్నిలో నుంచి బయటకు వస్తుంది. ఉమ్, అగ్ని స్వరూపం ఎవరు? భద్రకాళి. ఉమ్, భద్రకాళి అగ్నిస్వరూప దేవత. త్రిపుర భైరవి అంశ అన్నమాట. 16 ఏళ్ల కన్యగా అగ్నిలో నుంచి కాలు బయట పెట్టి అలా వచ్చేస్తుంది. ఉమ్, ఆమెకి పవిత్రత అపవిత్రత ఏముంది? అగ్నిలో ఏదేసినా ఏమవుతుంది? కాలి బూడిదవుతుంది, పవిత్రం అవుతుంది. పవిత్రం. యజ్ఞం చేసేటప్పుడు మనము యజ్ఞంలో అగ్నిలో ద్రవ్యాలు వేస్తూ ఉంటాం. ఉమ్, అది పవిత్రమే దేవతల దగ్గరికి వెళ్తుంది. ఆ నెయ్యి అగ్నిలో గాని నుంచే ఇవన్నీ. పుట్టిందంటే ఆమె ఇంకెంత పవిత్రురాలు. ఉమ్, ఆమెని తాకటం వల్ల ఎదుటి వ్యక్తులు పవిత్రం ఇంకెంత. అవుతారే గాని మనం ఆమెను తాకడం వల్ల ఆమె అపవిత్రం కాదు. ఉమ్, ఎందుకంటే అగ్ని స్వరూపం. అగ్నిలో ఏలు పెడితే ఏమవుతుంది? కాలిపోతుంది. కాలిపోతుంది, బూడిదైపోతుంది. ఏం లేదు ఇంక అక్కడ. అగ్ని మాత్రమే నిజం కదా. ఉమ్, కాబట్టి అంత పవిత్రమైనటువంటి ద్రౌపదీదేవిని వివాహం 5 మందిని చేసుకున్నా కూడా ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి వెళ్ళినప్పుడు ఉమ్, అగ్నిలో దూకి కన్యత్వాన్ని మళ్ళీ తిరిగి పొంది మళ్ళీ రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళేదన్నమాట. ఉమ్, ఎందుకంటే ఆమె అయోనిజ ఈశ్వర సంకల్పం చేత జన్మించినటువంటి స్త్రీ కాబట్టి, యజ్ఞ శైలి కాబట్టి, యజ్ఞంలో నుంచి జన్మించింది కాబట్టి ఆమెకు సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి. ఉమ్, ఆమెని నార్మల్ ఆడవాళ్ళలాగా కంపేర్ చేయలేం. చేయాలి. ఎందుకంటే ఆమె భర్త తీసుకోవాలా, సృష్టించబడింది యజ్ఞంలో. ఉమ్, కొంతమంది పురోహితులు వాళ్ళ పుణ్యాన్ని దారబోయడం ద్వారా ఆమెని హ్యూమన్ గా ఎలా చూస్తాం? దేవతగా చూస్తాం. కాబట్టి ఆమె పిలిస్తే ఉమ్, వస్త్రాపహరణం జరిగినప్పుడు గోవింద అని అరిస్తే ఏకంగా వస్త్రాలు వచ్చాయి ఉమ్, ఆమెకి. రేపు జరుగుంటే వస్త్రాలు ఎందుకు వస్తాయి? వస్తాయి. కాబట్టి ఆయన చాలా వక్రీకరించి చెప్పడం జరిగింది. ఉమ్, కానీ ఇది అంత మంచిది కాదు. అది ఎవరి విఘ్నతకు వాళ్ళకి వదిలేయాలి మనం. కానీ ద్రౌపదీదేవి, సీతాదేవి ఇద్దరు కూడా గొప్ప మహాపతివ్రతలు. ఉమ్, ముఖ్యంగా వాళ్ళు మనలాగా తల్లి గర్భంలో నుంచి జన్మ తీసుకోలేదు. ఈశ్వర సంకల్పం నుంచి సృష్టించబడినటువంటి అయోనిజలు దేవతా అంశాలు కాబట్టి వాళ్ళని హ్యూమన్స్ తో కంపేర్ చేసుకోలేం, ఉమ్. దివ్యశక్తుల్ని. ఓకే అమ్మా, నమస్కారం. సో చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.